మీరు ఎలా డీ కాయిన్ గా మార్చుకున్న వాటిని మన ఎక్స్చేంజ్ లోకి అది నేను లిస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు డీ కాయిన్ ని ఎలా వాడుకోవచ్చో చెప్తాను. 3 దశల్లో మీ కాయిన్ డైరెక్ట్ క్యాష్ గా మార్చేస్తాను. డైరెక్ట్ గానే. మొదటి దశ, మన దగ్గర మెడిసిన్ ఉంది, లేకపోతే మన దగ్గర బండి ఉంది, లేదంటే ఒక కారు కానీ ఏదైనా ఒక వస్తువు, ఏ ఏ వస్తువులు మీరు కొనుక్కోవచ్చో నేను చెప్తాను. ఇది మన ఇండియా ఒకటే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా ఇదే వర్తించేలా చేస్తాను. ప్రపంచంలో ఎక్కడైనా మన కాయిన్ క్యాష్ గా మారిపోద్ది. దాన్ని ఇంటర్నల్ గా ఏం చేస్తున్నానో అది నేను చేసుకుంటాను. అవతల వాళ్ళు మీరు ఆ కాయిన్ ఇచ్చిస్తే ఆ వస్తువు మీకు ఇచ్చేలా చేస్తున్నాను. దాంట్లో మనం ఇప్పుడు బండి గురించి మాట్లాడతాను. ఇలాగే అన్నింటికి కూడా ఇలాగే వర్తించేలాగా కూడా మీరు చూసుకోండి. ఇప్పుడు బండి కాస్ట్ ₹1,00,000 అనుకోండి. దాంట్లో మొదటి దశలో 30,000కి మీరు క్యాష్ ఇచ్చి 70,000కి మన దగ్గర ఉన్న డీ కాయిన్ ఇచ్చేస్తే ఆ బండి మీరు పట్టుకెళ్ళిపోవచ్చు. 100% మీరు కొనేసుకున్నట్టే తీసుకెళ్ళిపోవచ్చు. ఇంక మళ్ళీ ఆ 70,000కి క్యాష్ అవసరం లేదు. మన దగ్గర ఉన్న బీసీడీ కాయిన్ రూపాంతరం చెంది డీ కాయిన్కి వచ్చింది. ఆ రోజు కాయిన్ రేట్ ఉదాహరణకి ₹1,00,000 ఉంది అంటే ₹70,000 కాయిన్ తీసుకోవచ్చు. లేదు మనకు అర్థం అవడానికి ఇంకో భాష చెప్తాను. ₹1,30,000 ఉదాహరణకి మీకు అర్థం అవడానికే చెప్తున్నాను. ₹1,30,000 బండి కాస్ట్ అనుకోండి. ₹30,000 క్యాష్ ఇవ్వండి. ఒకే ఒక్క డీ కాయిన్ ఇచ్చి బండి పట్టుకుపోండి. అంతే. బాగుందా లేదా అడరీస్? సూపర్ రెడీ, సూపర్. నెక్స్ట్ సబ్జెక్ట్ చెప్తున్నానండి. ఇప్పుడు రెండవ దశ, ₹1,30,000 బండి కాస్ట్ అనుకోండి. ఇది ₹100కైనా ఇంతే, ₹10కైనా ఇంతే, 10,000కైనా ఇంతే, 1,00,000 ఇంతే, 10 లక్షలకైనా ఇంతే. ఇదే మీరు దాన్ని అనాలిసిస్ చేసుకోండి. ఇప్పుడు 1,30,000 బండి కాస్ట్ ఉంది మళ్ళాన. ఇందాక 30,000 ప్లస్ ఒక కాయిన్ అన్నాం మనం. ₹1,00,000కి ఒక కాయిన్ ఉందనుకున్నాం. ఒక కాయిన్ అంటే 1,00,000 కంటే 2,00,000కో 3,00,000కి వెళ్ళిందంటే ₹1,00,000 విలువైన కాయిన్ ఇస్తే చాలు. అంటే ఇప్పుడు ఉదాహరణకి 2,00,000కి వెళ్ళింది అనుకోండి మన కాయిన్. అర కాయిన్ ప్లస్ 30,000 ఇస్తే అయిపోయినట్టు. ఆ బండి పట్టుకోవచ్చు మీరు. ఇప్పుడు రెండో దశ చెప్తున్నాను. 1,30,000 బండి 15% నెక్స్ట్ టర్మ్ లో వస్తున్నాను. అంటే ₹15,000 క్యాష్ కడతారు. ₹1,10,000 విలువైనటువంటి డీ కాయిన్ ఇచ్చేసి ఆ బండి పట్టుకెళ్ళిపోవచ్చు. ఎలా ఉంది? సూపర్, సూపర్. లవ్ యూ డాడీ. డబ్బు అవసరం లేదు ఇంకా. చెప్పి డాడీ చెప్పి ఫైనల్ వర్షన్ చెప్తున్నాను, ఇప్పుడు వినండి. ఇప్పుడు బండి కాస్ట్ 1,30,000 మళ్ళీ కూడా మూడో వెర్షన్ లో 1,30,000 విలువైన డీ కాయిన్ ఇచ్చి మీరు బండి పట్టుకెళ్ళిపోండి. ఒక్క పైసా నాకు కట్టవసరం లేదు. వావ్, వావ్. చెప్పండి. ఓకే, ఇప్పుడు 100% క్రిప్టో తోటి మీరు కొనుక్కోవచ్చు. అంటే డబ్బు ఎలాగో మన డీ కాయిన్ అలాగే, డబ్బు ఎలాగో మన క్యూసిసి కాయిన్ అలాగే, డబ్బు ఎలాగో మన కేబిసిటి కాయిన్ అలాగే. ఈ 3 కాయిన్స్ ని కూడా 100% ఏ కంట్రీలో ఆ కంట్రీ కరెన్సీ తోటి 100% కనెక్ట్ అయిపోయి దాంతో కొనేసుకునేలాగా నేను రెడీ చేసి ఇప్పటికే పెట్టేసి ఉంచాను. దీంతో ప్రపంచంలో ఎక్కడైనా సరే, ఓకే డాడీ, ఎక్కడైనా సరే మన కాయిన్ తో కొనుక్కోవచ్చు. అంటే మీ దగ్గర కాయిన్ ఉండి చాలు. ఇప్పుడు మన ఎక్స్చేంజ్ అంటే రేపు ఏదైతే మన ట్రెండింగ్ పీరియడ్ ఉన్నదో అక్కడ ఒక కాయిన్ ని మార్కెట్ లో తీసుకొచ్చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు రేపు 14-15 తారీఖుల్లో ఒక కాయిన్ ని ట్రేడింగ్ వచ్చేస్తుంది. మళ్ళీ నవంబర్ 7 నుంచి వారం రోజులు మనకి ఏదైతే ఉత్సవాలు అవుతున్నదో అక్కడ ఇంకో కాయిన్ ని ట్రేడింగ్ లో తీసుకొస్తున్నాను. సూపర్ రెడీ. దుబాయ్ లో మనం లాంచ్ చేసింది ఫైనల్ గా డీ కాయిన్ అక్కడ ట్రేడింగ్ లోకి వచ్చేస్తుంది. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. డీ కాయిన్ ట్రేడింగ్ వచ్చిన తర్వాత
ఈ 3 కాయిన్స్ తోటి మీరు ఏది కొనుక్కున్నా ఇచ్చేస్తాను. గ్రేట్. ఈ 3 కాయిన్స్ తోటి మీరు ఏది కొనుక్కున్నా ఇప్పుడు నేను చెప్పినట్టుగా 30%, 15%, 100%. మీ మాట పడతాను. కుమ్మేయచ్చు. సరే. ఎస్. ఓకే. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన నెక్స్ట్ ఏంటంటే గంటలోపే క్లోజ్ చేస్తాను. మీకు మాట ఇచ్చాను. 4 భాషలు గంటలోపే అయిపోతాయి. అయితే ఇప్పుడు మనం ప్రపంచంలోనే ఎవ్వరూ చేయని మొట్టమొదటిసారిగా 100% క్రిప్టో కరెన్సీతో కొనుక్కుంటే వస్తువు దొరికేలాగా, అంటే వస్తువు ఏంటి, ఏదైనా దొరికేలాగా క్రమేపీ ఇచ్చుకుంటూ వెళ్ళిపోదాం. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మరి క్రిప్టో కరెన్సీని ఎందుకు మిగతా వాళ్ళు యూటిలిటీ తీసుకొచ్చడానికి ఇబ్బంది పడుతున్నారు అంటే, అది జరగడానికి ఒక అడ్డంకి ఉంది. ఆ అడ్డంకి ఏంటంటే, ఇప్పుడు మన దగ్గరి లవ్ యూ డాడీస్, లవ్ ఇండియన్ మ్యాప్స్ పంపించారు. వాళ్ళకి సెల్యూట్ చేస్తున్నాను. అయితే ఒక బండి 1,30,000 మనం అమ్మాం. దానికి క్రిప్టో కరెన్సీతో మీరు కొనేసుకున్నారు. మరి క్రిప్టో కరెన్సీ ఆ బండి తీసుకుంటే దానికి కట్టాల్సిన జిఎస్టి, టీడీఎస్, ఇన్కమ్ ట్యాక్స్ లాంటి ప్రభుత్వానికి చెల్లించే సొమ్ము ఎలా ఎలా ఇస్తారు? అప్పుడు ప్రభుత్వాలు నష్టపోతాయి. ప్రభుత్వం తాలూకు రెవెన్యూ పడిపోద్ది. అలా పడిపోతే అలా మనం తీసుకున్న నిర్ణయాన్ని ఆ గవర్నమెంట్ వ్యతిరేకిస్తుంది. కానీ నేనేం చేశానంటే, మీరు క్రిప్టో కరెన్సీ ఇచ్చినా ఆ దేశపు కరెన్సీలో అన్ని ట్యాక్స్లు వాళ్ళు కట్టేలాగా ఒక చక్కటి వెసులుబాటు ఇచ్చాను. సో ఏ దేశానికి నష్టం రాదు, రెవెన్యూకి నష్టం రాదు. 100% మన క్రిప్టోని ఏ దేశమైనా యాక్సెప్ట్ చేస్తారు. ఎస్ ఆర్ నో? సూపర్ డాడీ, సూపర్. లవ్ యూ డాడీ. లవ్ యూ. ఓకే. అయితే ఇప్పుడు నేను చెప్పి జాగ్రత్త వినండి. కాయిన్ తోటి మీరు మార్చేసుకుంటారు. ఓకే, అది ఎలా మార్చుకోవాలో నేను చెప్తాను. మీరు మన కిబో వాళ్ళకి బీసీటీ కాయిన్ వద్దంటే కొనేవాళ్ళు బయట బోర్డు మంది ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేది వింటే అది మీకు అర్థం అవుద్ది. జాగ్రత్త వినండి. మన కిబో బీసీటీని అంటే కేబీసీటీని రేపు మనం ఉదాహరణకి 12 రూపాయలు కానీ నేను మీకు ఫండ్ పెట్టేసి 12 రూపాయలకి ట్రేడింగ్ చేస్తానని చెప్పాను. లిక్విడిటీ పెట్టేసి 12 రూపాయలు పెట్టిన తర్వాత అది ఎలా వెళ్తుంది అనేది వేరే స్ట్రాటజీ. అది నేను రేపు మీకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో చెప్తాను. ఈ 12 రూపాయలది 20కి వెళ్ళింది. నేను స్టార్ట్ చేసేసరికి యూటిలిటీని 20 రూపాయలు ఉంటే మనం కేబీసీ కాయిన్ 20 రూపాయలకి ఆ చెల్లుబాటులో తీసుకుంటాను. అది ఆ రోజుకి 100 రూపాయలు ఉంటే 100 రూపాయలకి చెల్లుబాటు తీసుకుంటాను. అంటే 100 రూపాయలతో కొనేసుకోవడం యూటిలిటీ అనరు. యూటిలిటీ అంటే కొంత క్యాష్, కొంత కరెన్సీ, అదే క్రిప్టో. కానీ 100% క్రిప్టో అంటే క్యాషే. అప్పటికి మన తాలూకా కేబీసీటీ 500 ఉంటే మీరు 500 రూపాయలు చొప్పున చాలా మందికి వెళ్ళిపోద్ది. 1000 ఉంటే 1000 చొప్పున వెళ్ళిపోద్ది. అది ఎలా పైకి వెళ్ళాలో నేను చెప్తాను. నెక్స్ట్ మన డీ కాయిన్ దగ్గరికి వద్దాం. మీకు ఇది క్యూసీసీఎన్ ఇంతే. డీ కాయిన్ 1,00,000 రూపాయలకి మీకు 4 రోజుల్లో 1,00,000 వెళ్ళిపోద్ది. నా తాలూకు ఆలోచన ఏంటో, నా ఐడియా ఏంటో మీకు తర్వాత అర్థం అవుద్ది. 1,00,000కి వెళ్ళిపోయింది, 2,00,000కి వెళ్ళింది. 2,00,000 రేటు మీదే నేను తీసుకుంటాను. 10,00,000కి వెళ్ళింది, ఒక్క కాయిన్ ఇచ్చి మీరు కారు పట్టుకోండి, బంగారం కొనుక్కోండి. మీరు ఏది కొనుక్కున్నా సరే అది యూటిలిటీకి వెళ్ళేలా చేశాను. బాగుందా లేదు డాడీస్? ఎస్ సూపర్ డాడీ, బాగుంది. మరి మన దగ్గర ఉన్న కాయిన్ ట్రేడింగ్ పెరుగుతుంటే మనకే మంచిది. ఎందుకు పెరగదు అని బోర్డు ఉన్నాయి. ఎలా పెరుగుతుందో మీకు చూపిస్తాను నేను. కుమ్మేద్దాం. ఓకే డాడీస్, జాగ్రత్త వినండి. ఇప్పుడు మీ దగ్గరున్న కాయిన్ ఉదాహరణకి నేను చెప్పి జాగ్రత్త వినండి. ఒకరికి 30,000 జీతం వచ్చింది, నెలకి 30,000 జీతం వచ్చింది. అవుటర్ నేను చెప్తున్నాను, క్రిప్టో మీ దగ్గర ఉన్నది
మీరు సేఫ్, మీరు హ్యాపీ, మీరే నెలగా ఆలోచిస్తారు. ఓ 30,000 జీతం వచ్చింది, ఒక 10,000 చేతికి ఉంచుకొని 20,000 రూపాయలు ఖచ్చితంగా ఈ కాయిన్ పడిపోదు, ఖచ్చితంగా ఇది మనకు ఇంకో 2 నెలల్లో నాకు కలిసి వస్తుంది అనుకున్నప్పుడు, ఆ నెలలో వస్తుంది అనుకున్నప్పుడు 20,000 రూపాయలు క్రిప్టో కొన్నాడు, లేదు 20,000 రూపాయలు దాచుకొని 10,000 క్రిప్టో కొన్నాడు అనుకోండి మన దగ్గర. యా ఓ నెల 2 నెలల తర్వాత అది రెండింతలో 1.5 రెట్లు పెరిగిపోయింది అనుకోండి. అంత రేటుకి ఏదైనా కొనుక్కోవచ్చు. కాబట్టి ఇప్పుడు డబ్బు సంపాదించేవాడు ఈ ప్రపంచంలో ఉన్న ఏ క్రిప్టో కాయిన్ వైపు ప్రయాణిస్తాడు? చెప్పండి మీరు ఆన్సర్. మనకి కిబో క్రిప్టో కరెన్సీ మీదనే వస్తారు. ఎస్, ఎందుకంటే దీని రేటు చాలా బాగా పెరుగుతుంది అన్నది వాళ్ళు చూస్తున్నారు కనుక. ఎస్, ఎస్. అందువల్ల మన కాయిన్ ని అమ్ముకున్నోడు నష్టపోతాడు, దాచుకున్నోడు లాభపడతాడు. అంత చక్కగా దీన్ని డిజైన్ చేసుకున్నాం. కాబట్టి కాబట్టి మీ దగ్గరున్న కాయిన్ ని జాగ్రత్తగా వాడుకోండి. మీకు బీసీటీ ఇచ్చాను ఆల్రెడీ. అది మీరు ఏ కాయిన్, మీరు డీ కాయిన్ కన్వర్ట్ చేసుకోండి, లేదా అమ్మేసుకోండి, అయిపోయింది. డీ కాయిన్ ఇస్తున్నాను, క్యూసీస్ ఇస్తున్నాను, కేబీసీటీ ఇస్తున్నాను. ఈ 3 కాయిన్స్ మీకు బంగారమే. నేను ఈ సందర్భంగా ఒక మాట చెప్తాను, గుర్తు పెట్టుకోండి. ఆనందంగా ఉన్న సందర్భంలో మీకు ఒక మాట చెప్తున్నాను. నా తాలూకు కాన్సన్ట్రేషన్ ఎలా ఉన్నదో మీకు అర్థమవుతుంది. బిట్ కాయిన్ కి పోటీ పడేది ఏంటో తెలుసా? అది నేను చెప్తాను, చెప్పే ముందు ఇది చెప్పేయండి. ఎస్ ఈ 3 కాయిన్స్ లోను బిట్ కాయిన్ దేంతో పోటీ పడతావు నేను చెప్తాను. ఇప్పుడు వినండి. డీ కాయిన్ డాడీ కాయిన్, క్యూసిసి కాయిన్ మనకి అది క్వాంటమ్ కాయిన్. ఈ సృష్టిని నడిపిస్తున్నది క్వాంటమే. ఇప్పుడు కిబో కేబిసిటీ అనేది కిబో కాయిన్. ఈ కిబో కాయిన్ తో మనం ఇప్పుడు మార్కెట్లోకి దాన్ని కూడా తీసుకుంటున్నాం. అయితే ఇప్పుడు నేనేం చెప్పాను ఇంతకుముందే, మన కంపెనీ రిలీజ్ చేసిన ప్రతి కాయిన్ ని స్వాప్ లోకి తీసుకుంటాను. చెప్పాను కదా ఇంతకుముందే. మన కంపెనీలో స్వాప్ కదా. స్వాప్ ఆప్షన్ Yes, sir. స్వాప్ అంటే బీసీటీ తోటి బిట్ కాయిన్ స్వాప్ చేయొచ్చు, అలాగే మన కేబీసీ తోటి మన డీ కాయిన్ స్వాప్ చేయొచ్చు. ఆ 2 కాయిన్స్ స్వాప్ అయిపోతే మిగిలిన ఎన్ని కాయిన్స్? 3 కాయిన్స్. ఏది? డీ కాయిన్, క్యూసిసి, కేబిసిటీ. ఇప్పుడు ఈ మూడింట్లో బలమైన కాయిన్ ఏది మీ దృష్టిలో? ఈ మూడింట్లో బలమైన కాయిన్ ఏది? డీ కాయిన్. డీ కాయిన్. సెకండ్ బీసీటీ. నో క్యూసిసి. ఓకే ఓకే ఓకే. అంటే అది 5 కోట్లు. ఎస్. కేబిసిటీ ఇంకొంచెం ఎక్కువ, ఎందుకంటే దాన్ని ఒక పద్ధతిలో మనం తీసుకొని వెళ్తున్నాం కాబట్టి. అయితే ఇప్పుడు నా కాన్సన్ట్రేషన్ ఏంటి చెప్పనా? బిట్ కాయిన్ తో పోటీ పడే కాయిన్ కేబిసిటీ నా దృష్టిలో. వావ్. డీ కాయిన్ తో రాలేదు. ఇప్పుడు మన దగ్గర ఉన్న 3 కాయిన్స్ బలమైనవి, ప్రపంచంలో చాలా బలంగా ఇవి వెళ్తాయి. బిట్ కాయిన్ తో కూడా నేను కివో కేబిసిటీని మాత్రమే పోటీగా నేను నా తరపు నుంచి ఎంచుకున్నాను. ఆ 2 కాయిన్స్ కాదు. బలహీనమైన కాయిన్ అని ఏదనుకున్నారో ఆ కాయిన్ బలవంతుడితో పోటీ పడేలాగా నేను డిజైన్ చేశాను. నా Wow. డిజైను, నా తాలూకు క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందో మీకు నేను చూపిస్తాను. మీరు ఇప్పుడు ఆ మీటింగ్కి ఎవరు వస్తున్నారు రండి. అక్కడ నేను అనేక విషయాలు, అందుకే 2 రోజులు పెట్టాను. ఈ 2 రోజుల్లో మీకు అన్ని మీకు నేర్పిస్తాను. జాగ్రత్తగా విని అది మనం తర్వాత దాన్ని ప్రపంచ స్థాయిలోకి ఎలా తీసుకెళ్దాం, ప్రతి రాష్ట్రంలో ఎలా చెప్దాం అనేది ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో చెప్తాను. రెడీ. మీ దగ్గర ఉన్నటువంటి కేబిసిటీ కానీ, క్యూసిసి కానీ, డీ కాయిన్ అయితే ఇంకా అది హై లెవెల్, అది వేరే లెవెల్. ఎందుకంటే డీ కాయిన్ ని ఎవ్వరు టచ్ చేయలేని రేంజ్కి తీసుకెళ్తానని చెప్పాను. డీతో పోటీ పడడం, డీ కొట్టడం అవ్వకుండా చేస్తున్నాను దాన్ని. అందుకే దాన్ని నెంబర్ 1లో పెట్టి, నెంబర్ 2లో క్యూసిసి పెట్టి, క్యూసిసితో ఏం చేస్తానో మళ్ళీ చెప్తాను.
కేబిసిటీతో డి కాయిన్తో మనం పోటీ పడదాం. కేబిసిటీతో డి కాయిన్తో పోటీ పడతాం. మీ దగ్గర ఉన్న ప్రతి కాయిన్ చాలా విలువైంది. బిసిటి కాయిన్ ఈక్వల్ టు డి కాయిన్ లోకి ఎప్పుడైతే మీరు స్వాప్ చేశారో, ఒక ముఖ్యమైన విషయం ఏనండి, బిసిటి కాయిన్ 1,00,000 కాయిన్స్ మీ దగ్గర ఉన్నాయి అనుకో, అది ఎప్పటికీ లక్షే. ఎందుకంటే కాయిన్ రూపాయి. ఆ ₹1,00,000 కాయిన్స్ తోటి డి కాయిన్ కొనుక్కున్నారు అనుకోండి, స్వాప్ చేశారు అనుకోండి, అప్పుడు డి కాయిన్ రేటు పెరుగుతుందంటే మీ దగ్గర ఉన్న బిసిటి రేటు పెరిగినట్టే. అందువల్ల స్వాప్ లో మీకు అంత ఉపయోగం ఉంటుంది. మిగిలిన విషయాలన్నీ నేను మళ్ళీ మాట్లాడతాను. యాక్చువల్గా రేపు నేను ఏ మాటలు ఆడలేను, చాలా ఫీవర్గా ఉంది, నేనేం చెప్పలేను. మీ పని మీరు చేసుకెళ్ళిపోండి, అన్ని సక్రమంగా జరుగుతున్నాయి. 10వ తారీఖు కల్లా ఇది మనం ఈ కాంపిటీషన్ క్లోజ్ చేస్తున్నాం. 14వ తారీఖుని మనం అద్భుతమైన, మీరు జీవితంలోనూ ఓ మంచి ట్రైనింగ్కి వెళ్ళండి, మంచి మీటింగ్కి వెళ్ళండి అని ఒక మెమరబుల్ గా ఉండిపోతుంది. అంత గొప్పగా దాన్ని డిజైన్ చేసుకున్నాను. ఎన్నో గొప్ప విషయాలు మాట్లాడుకున్నాం. మీ దగ్గర ఉన్నటువంటి కిబో అకౌంట్ లో ఉన్నట్టు అన్ని కాయిన్స్ ని కూడా అది ఎక్స్చేంజ్ లోకి వెళ్ళే ముందు కాబట్టి క్యూ లైఫ్ లో పట్టుకెళ్ళిపోండి. రేపు మీకు అది క్యూ లైఫ్ లో పట్టుకెళ్లే విధానాన్ని మిగతా కూడా ఓపెన్ చేసేస్తాను. మీరు మెర్జ్ చేసుకున్నారంటే ఇవాళ ఒకటి చేస్తే ఒకటి పట్టుకెళ్ళిపోండి, 10 చేస్తే 10 పట్టుకెళ్ళిపోండి. అలాగే ఇస్తున్నాను కాబట్టి మీకు అది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఒక అకౌంట్ అంటే చాలా విలువైంది. మీరు బీసీటీని మాత్రమే క్యూ లెవెల్ పట్టుకెళ్ళగలరు, అక్కడ మీరు డీకాయిన్ గా మార్చగలరు. కానీ మీ దగ్గర కేబీసీ ఉంది, కేబీసీటీ ఉంది, నెక్స్ట్ క్యూసీసీ మెయిల్ పెడితే ఇంకో కాయిన్ వస్తుంది, అలాగే మీ దగ్గర డీ కాయిన్స్ ఉన్నాయి. అవన్నీ కూడాను మీరు ఎక్స్చేంజ్ లో పట్టుకెళ్ళాలంటే మెయిల్ పెట్టుకోవాలి. మళ్ళీ ఎక్స్చేంజ్ లో పెడితే డీ కాయిన్ వస్తుంది, క్యూసీసీ కాయిన్ వస్తుంది, కేబీసీటీ కాయిన్ వస్తుంది. ఇంత ఉపయోగం ఉన్న అకౌంట్ ని చాలా భద్రంగా దాచుకోండి. మీ భవిష్యత్తులో అద్భుతమైన సంపదగా మన కాయిన్ మారబోతుంది. ఎవ్వరు ఏం చెప్పినా వెనకండి. ఒక స్ట్రాటజీతో వెళ్తున్నాం మనం. రేపు మీటింగ్ లోకి వస్తారు, మీరు నేర్చుకున్నవన్నీ కూడా ప్రతి రాష్ట్రానికి వెళ్ళి మనం చెప్దాం. మీతో నేను వీలైనంత వరకు నేను మీతో వస్తానని చెప్పాను. 3 రాష్ట్రాలకి 4 రాష్ట్రాలకు వస్తానని చెప్పేసి జాగ్రత్తగా తీసుకోండి. జై హింద్ డాడీస్, జై హింద్. జై హింద్ రాడి, జై హింద్. జై హింద్ డాడీ, జై హింద్.